అది కుప్పగల్లు తిక్సాం సార్ నా పేరు. మేము 40 ఏళ్ళ నుండి టీడీపీలోనే ఉన్నాం సార్. టీడీపీలోకి ఆయన వైసీపీలో ఉండి సర్పంచ్గా గెలిచి బీజేపీలో పోయి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు రెగ్యులర్గా నాగిరెడ్డి. ఇప్పుడు ఏం పైన అయినా కూడా అతని స్వాధీనం జర ఆర్థికంగా బెదిరియడము, అంట్లాడము, ఊర్లో ఏదన్నా అడిగినా కూడా ఆయన్ని అడగల, నన్ను అడిగి ఏం పని చేయాలని అంటుంటాడు. మేము అట్లా కాదని మేము అట్లా కాదని 10 అయిపోయిన తర్వాత పంచాయత్ సెక్రటరీని అడిగి మాకు 7 ఏళ్ళ నుండి కొళాయి లేకున్నాగా ఇప్పుడు అతని స్వాధీనం లేదు కదని ఆదరణ నుండి 2 వ్యక్తులు వచ్చినారు, మారుతి నాయుడు ఒక భూపాల్ సోదరి. వాళ్ళని అడిగితే వాళ్ళు పంచాయత్ సెక్రటరీని అడగమన్నారు. ఆ సార్ని అడిగితే ఏదిమన్నాడు, వేసినాం. దాని నుండి ఇబ్బంది కలుగుతుందని 4 రోజుల నుండి 12 రోజులు నీళ్ళు వదులుక ఇప్పుడు 2 రోజుల నుండి నీళ్ళు ఊరంతా వదిలే 300 ఇండ్లకి నీళ్ళు వదలడం లేదా. మా మెషిన్ లైన్ మీద ఆ కొళాయి కోసం నీళ్ళు వదులుకున్నట్ల నిలబెడితే మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఎవరు మాట ఎన్నుకున్నట్ల ఎస్ఐ మేడం వచ్చే లోపలే మా ఇంటికి వచ్చి దాడి చేసినారు సార్. నేను పిలిచి కొట్టినాడు ఆయన. నాగిరెడ్డి కొట్టిన తర్వాత కొడుకు ఇడిపించుకున్నాడు. మొత్తం మా ఎక్కువ కొడుకు వచ్చినాడు, ఆయన్ని కొట్టినారు. మరి సణ్ముఖాన్ని ఎక్కువ వచ్చినాడు సార్, ఆయన్ని కొట్టినాడు లీడర్ మాకు. ఆయన అతన్ని శేఖర్ మాత్రం కొడిలతో కొట్టినారు సార్. అతన్ని పెట్లతో కొట్టినారు, షణ్ముఖుని కెడితో కొట్టినారు సార్. నత్తిపోయిపోయింది. నన్ను కూడా కెట్లతోనే కొట్టినారు సార్, పెట్లతో కొట్టినారు. ఇటే రాయలతో ఇచ్చినారు సార్, వేసినారు సార్ మాకందరికి. నన్ను వేసినారు, తిక్కుస్వామిని పెట్లతో కొట్టినారు, గుడ్డు శేఖర్ కొడులతో వేసినారు చెంప. నాగిరెడ్డి కొడుకు సార్, సూర్య. ఇది సార్ మ్యాటర్. కుప్పగల్లు గ్రామం ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 వర్గాలు కొట్టుకొని హాస్పిటల్ పాలైనవి. ఇద్దరు కూడా కూటమి నాయకులే. ప్రజలు ఆ విధంగా కొట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన అంశం. చిన్న కొళాయి విషయంలో మొదలై ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని హాస్పిటల్ పాలవడం అన్నది దురదృష్టకరం. ఇక్కడ విచిత్రంగా మీరు చూడాలి, కొట్టినది కొట్టించుకున్నది అందరూ కూడా బీసీలే. మళ్ళీ రాయలసీమ ప్రాంతంలో అణగారిన ప్రజలు, పేదవాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏదో చదువు తక్కువ ఉండి కానీ, లేకపోతే పరిస్థితులు ఇంకో రకంగా ఉండి, గ్రామాల్లో కక్షలుండి కానీ ఈ విధంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఇంకా కొనసాగడం అన్నది మంచి పద్ధతి కాదు అని స్పష్టంగా చెప్తా ఉన్నా. కొట్టేది బీసీఏ, కొట్టించుకునేది బీసీఏ, సచ్చేది బీసీఏ, జైలుకి వెళ్ళేది బీసీఏ, లేదా ఎస్సీలు, ఎస్టీలు. ఏమిటి కర్మ అని ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వెనుకబడిన జాతుల మీద ఈ కుట్ర జరుగుతానే ఉంది. ఎవడో వస్తాడు, ఈ పక్క సగం మందిని రెచ్చగొడతాడు, ఆ పక్క వీళ్ళ బంధువుల్ని రెచ్చగొడతాడు. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఆనందపడతా ఉంటాడు, కాలు మీద కాలు వేసుకొని రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఇటువంటి రాజకీయాల్ని ప్రోత్సహిస్తామా అని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోయి మన బీసీ జాతుల మీద, మన బిడ్డల మీద, మన బంధువుల మీద, మన సాటి ఎస్సీ ఎస్టీల మీద మనం దాడులు చేసుకుంటామా అని వీళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చింది. ఆలోచన చేయండి. పేద ప్రజలని, అణగారిన జాతులని, బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఒక్కసారి ఆలోచన చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా వాళ్ళ కుట్రలకు బలి కావద్దు. వాడు మిమ్మల్ని రెచ్చగొడితే, వీడి మిమ్మల్ని రెచ్చగొడితే ఒక్క నిమిషం మీ కుటుంబం గురించి ఆలోచన చేయండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. ఒక బీసీ ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, నా జాతులు నేను కాపాడుకుంటాను, నా జాతుల్ని పరిరక్షించుకోవడం నాకు తెలుసు. చిన్న కొళాయిలు కావడం వదిలేయండి, ఎటువంటి అభివృద్ధి అయినా చేసి పెట్టే బాధ్యత నాది. చిన్న కొళాయిల గురించి ఒకరినొకరు చంపుకోవాలని ప్రయత్నం చేయడమో,
ఎవడో రాత్రి మందు పోసి రెచ్చగొడితే పొద్దున్నేసి వాడి మీద కత్తి తీసుకొని పోవడమో, మా ఆయన చెప్పా ఈయన చెప్పా, వాళ్ళిద్దరూ ఏమైనా కొట్టుకుంటున్నారా? వాళ్ళిద్దరూ సాయంకాలం అయితే ఫోన్లు చేసి మాట్లాడుకుంటున్నారా? మూర్ఖులారా. పోతున్నది మీరు, మీ కుటుంబాలు. వాళ్ళు బాగానే ఉన్నారు, ఈడు బాగా ఉన్నాడు, వాడు బాగానే ఉన్నాడు. మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రోడ్ల మీద పడతా ఉన్నారు, హాస్పిటల్ మీద పడతా ఉన్నారు. మీ కుటుంబాలను ఎవరిని పట్టించుకుంటారు? మీకేదైనా అయితే మీ భార్య బిడ్డలను ఎవరు పట్టించుకుంటారు? ఒక్క నిమిషం రాయలసీమలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఆలోచన చేసుకోవాలి. ఎవడైతే మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడో వాడి మీదకు బొండి, నేను మీకు తోడుంటాను. ఎవడో రెచ్చగొడితే మీరు మీ బంధువుల మీద, మీ అణగారిన ప్రజల మీద, మీ తోటి మనుషుల మీద కత్తులు ఎత్తుకొని గొడ్డలు ఎత్తుకొని పోతారా? ఇప్పటికైనా సిగ్గు అనిపించాలా? సిగ్గుపడాల్సిన అంశం ఇది, తెలివి తెచ్చుకోవాల్సిన అంశం. బీసీ జాతుల నుంచి, ఎస్సీ ఎస్టీల నుంచి రాజకీయంగా ఎదుగుతూ ఉన్నాం, చదువుకుంటా ఉన్నాం. మన బిడ్డలు దేశమంతా వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మన బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు దేశాలను విదేశాల్లో పోయి గొప్పగా రాణిస్తూ ఉన్నారు. మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? ఇప్పటికీ మేము ఇదే రకంగా ఉంటాం, కొట్టుకు చస్తామనుకుంటా ఉన్నారా? మిమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉన్నారు. మిమ్మల్ని రెచ్చగొట్టిన జాతులు ఏవైతే ఉన్నాయో, మిమ్మల్ని రెచ్చగొట్టిన వాడు వీడు ఎవడైతే ఉన్నాడో వాడు మిమ్మల్ని చూసి నవ్వుకుంటా ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు. సిగ్గుపడాల్సిన అంశం ఇది. దయచేసి ప్రజలకందరికీ చెప్తా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఎటువంటి దౌర్జన్యాన్ని కానీ, ఎటువంటి ఫ్యాక్షనిజాన్ని కానీ, ఎటువంటి గొడవల్ని కానీ ప్రోత్సహించేది లేదు. అది ఈ పార్టీ అయినా, ఆ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా సరే. రెండవది, ప్రజలకు మళ్ళీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు అనవసరంగా ఎవడో చెప్పిన మాటలు విని, వాళ్ళు మందు తప్పితే తాగి, వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి ఆ పార్టీ ఈ పార్టీ అని ఒకడి మీద ఒకడు కత్తులు వేసుకొని గొడ్డలు వేసుకొని దూరితే మాత్రం ఎవరిని ఊరుకునేది లేదు. చట్టం ఎవరికైనా చట్టమే. ఏ కాలంలో బతుకుతా ఉన్నారు మీరంతా? ఇంకా 80, 90లో బతుకుతున్నారా? 2026లో బతుకుతా ఉన్నాం. ఒకవైపున ప్రపంచం ఇంత స్పీడ్గా ఎదుగుతూ ఉంటే, ఒకవైపున మన బిడ్డలందరూ కూడా అవకాశాల కోసం చదువుకొని ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సింది పోయి, చేతనైతే బిడ్డల్ని బాగా చదివించండి. చేతనైతే ఊరిలో అందరూ కలిపి పార్టీలకు అతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఒకటిగా ఉండండి. చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి. చేతనైతే సర్పంచ్లు కాండి, ఎంపీటీసీలు కాండి, జెడ్పీటీసీలు కాండి, ఎమ్మెల్యేలు కాండి, ఎంపీలు కాండి. దానికి సహకరించడానికి పేద ప్రజలు, అణగారిన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు సిద్ధంగా ఉన్నారు. మీరు కొట్టుకుంటుంటే, చంపుకుంటుంటే ఇదే వినోదమా? ఇదేమన్నా? ఎవరిని ఉపేక్షించేది లేదు. చాలా కఠినంగా ఉంటాం చట్టం విషయంలో. మా పార్టీ కాబట్టి ఒకటి, మీ పార్టీ కాబట్టి ఒకటి, ఇంకో పార్టీ కాబట్టి ఇంకో రకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇటువంటి వాటిని అసలు సహించను. ఎప్పుడో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ ఇన్సిడెంట్ జరుగుతా, 2 ఏళ్ల తర్వాత ఈ ఇన్సిడెంట్ జరుగుతా. మళ్ళీ 5 ఏళ్లలో ఒక్క ఇన్సిడెంట్ జరిగినా ఒప్పుకోను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.